ఎన్టీపీసీ పీటీఎస్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం శ్రీ కృష్ణామృత భాగవత జ్ఞాన యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు అభయాంజనేయ స్వామి ఆలయంలో పురాణ శిరోమణి బ్రహ్మశ్రీ బారుపాక సత్యనారాయణ శర్మ సిద్ధాంతి భక్తులకు శ్రీ కృష్ణామృత భాగవత జ్ఞాన యజ్ఞంను బోధించారు. భక్తులు శ్రద్ధగా శ్రీ కృష్ణామృత భాగవత జ్ఞాన యజ్ఞంను ఆలకిస్తూ భక్తి పారవస్యంలో పరితపించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రుద్రభట్ల శ్రీకాంత శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మూడాల కారణంగా ప్రజలు శుభకార్యాలను ఇంట్లో వ్రతాలు వంటివి జరుపుకోవడం ఉండదని, దేవాలయాలకు వెళ్లడం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, అందుకని భక్తులకు మానసిక ప్రశాంతత, లోక కళ్యాణార్థం ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భాగవత పురాణ గాథలు వినడం మూలంగా బిజీ జీవితంలో మనలో మానసిక శారీరక బాధలు దూరం అవుతాయని తెలిపారు. ఈ భాగవత జ్ఞాన యజ్ఞం ఈ నెల 14న ప్రారంభం కావడం జరిగిందని, శనివారంతో ముగుస్తుందని తెలిపారు. అక్కడ ఈ యొక్క పక్షులన్నీ కిలకిలా రావాలు చేస్తుంటే ఆ అరణ్యం అంతా కూడా శబ్దించి అక్కడ వెళ్ళిన గంధర్వులు వాళ్ళందరూ కూడా ఆ పక్షుల యొక్క కూతలకు చెవులు మూసుకుంటారు. అలాగే ఈ బండూకాలు, సింహాలు, పులులు కొట్లాడుతూ ఉంటే భయంకరంగా కొట్లాడుతుంటారు. యమభటులు అనేటువంటి వారు భూలోకానికి వచ్చి పాపాత్మని తీసుకుని వెళ్ళటానికి వచ్చేస్తుంటారట. అలా ఆ అరణ్యం మీదకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ కోట్లాటను చూసి భయపడి వెళ్ళిపోతుంటారట వాళ్ళు. అలాంటి గొప్పనైనటువంటి ఒక సింహాలనేటువంటివన్నీ కోట్లాడుకుంటే ఆ అరణ్యం లోపట కొన్ని లక్షల సంఖ్యలో ఉండబడేటువంటి ఒక ఏనుగులు, గున్న ఏనుగులు, పెద్ద ఏనుగులు, ముసలివి నల్లగా ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా కూడగట్టుకొని వచ్చేస్తుంటారు. పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ ఆది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైనవాడు ఎవ్వడు ఆత్మభవునే శరణంబు వేడద. ఎవరైతే ఈ లోకాలనేటువంటి వాటి యందు ఉంటాడో, ఈ లోకాలు ఎవరి యందు ఉంటాయో, సృష్టి స్థితికి లయకు కారకుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతను వచ్చి రక్షించుగాక. ఇంకా రాలేదు, అడ్రస్ దొరకాలి, పరమాత్మని అడ్రస్ దొరకాలి కదా. అంటే ఆయన సంకల్పం కావాలంటే పలానా దగ్గర ఉంటాడయ్యా, పలానా ఇంటి దగ్గర ఏదో ఒక అడ్రస్ చెప్పాలి. ఇంకా కూడా పరమాత్మని మొర దగ్గరగా చక్కగా చేరలేదు, పరమాత్ముడు రావడం లేదు. అయ్యో, ఎవరు రక్షించాలి? అప్పటికి శరీరం అంతా అవైపోయి శుద్ధమైపోయింది, బొమ్మలాగా అయిపోయా. లావోకింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులం తావుల్ దప్పెను మూర్చె వచ్చెను ధనుగుండస్యను శ్రమం వయ్యడం నీవే తప్ప నీ తప్పరం బెరుగా మన్నింపదగుండిను రావే ఈశ్వర. లోక కళ్యాణార్థమై మన అభయాంజనేయ స్వామి దేవాలయం లోపల శ్రీకృష్ణ భాగవత సప్తాహం అనేటువంటి కార్యక్రమాన్ని భక్తుల ప్రేరణతోటి, ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతోటి, మేనేజ్మెంట్ సహాయ సహకారాలతోటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటారా, ఆషాఢ మాసంలో మామూలుగా అందరూ మూడవని చెప్పేసి ఏ శుభకార్యాలు కూడా ఉండవు. మామూలుగా పుట్టినరోజులు 21 ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు భక్తులందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటున్నారు. దేవాలయాలు కూడా రావాలంటే సోమవారం శివాలయం, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, మంగళవారం అంటూ వస్తే మిగతా రోజులంతా కూడా కూర్చుంటుంటే, ఎప్పుడు ఆషాఢ మాసం లోపల కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టిస్తుంటే, దేవాలయంలో ఒక సంస్కృతి కార్యక్రమం పెట్టిస్తే అందరూ వచ్చేసి కూడా చక్కగా కలకలలాడుతుంటాయి దేవాలయం. శ్రావణ మాసం అనుకోండి, మనం ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టకుండా కూడా భక్తులు వస్తుంటారు. దాని ఉద్దేశం ఒకటి, మరి ఈ రోజుల్లో ప్రతి వాళ్లకు బిజీ లైఫ్, ఉద్యోగస్తులకు స్ట్రెస్, ఇంట్లో ఉన్న ఇళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి మానసిక, ఆర్థిక, శారీరక సమస్య అట్లాంటి పోవాలంటే ఇది ఒక లయబద్ధమైనటువంటి భాగవత సప్తాహం. అంటే ఒక లయబద్ధమైనటువంటి మంత్రం, ఆ భగవంతుని ప్రేరణ. అంటే రుగ్మత వస్తే మందు ఎట్లయితే సేవిస్తామో, మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్, అట్లాగే ఈ యొక్క సంస్కృత కార్యక్రమాలు అనేటువంటి ఔషధ గుణం గలటువంటి యొక్క ఇట్లాంటి కార్యక్రమాలు వింటే మన మానసిక, శారీరక బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి.
వింటూ ఉండగా కూడా దూరం అయిపోతాయి. మరియు బాగా బాధలు ఉంటే కనీసం ఇక్కడ కూర్చున్నటువంటి సమయంలోనే అట్లాంటి బాధలు మర్చిపోతారు. అట్లాంటి దాని గురించి అని చెప్పేసి కూడా భాగవత శిరోమణి అనే బిరుదాంకితులు వీరికి భాషలలో బిరుదు ఇవ్వడం జరిగింది. మారుపాక సత్యనారాయణ సిద్ధాంతి శర్మ గారు అని చెప్పేసి వారితో కూడా సప్తాహం మన 14వ రోజు ఆదివారం ప్రారంభమై మరి శనివారం రోజు రుక్మిణి కళ్యాణంతో ముగుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంత భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చివరి రోజైన రోజు సప్తాహం అని తెలుస్తుంది, వీలు కాకుండా కానీ వారి సమస్యలు బట్టి చివరి రోజైన వచ్చి యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆ యొక్క భగవంతుని ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా